నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। ఏపీ విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే అజెండాగా సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు। సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశం అజెండా ఖరారు చేశారు। విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పొందుపర్చిన ఆస్తులపై సీఎంలు చర్చించనున్నారు। షీలాబేడి కమిషన్ సిఫార్సుల్ని సమీక్షించనున్నారు। ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్సీ అంశాలపై చర్చించనున్నారు। ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పూర్తి కాని సంస్థల విభజనపై సీఎంలు సమాలోచనలు జరపనున్నారు। ఈ సమావేశంలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొననున్నారు। బారాస తరపున గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు। జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। 3 రోజుల క్రితం కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై ఈ నెల 6న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు। ఈ ప్రకటన రాగానే గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల నుంచి నిరసన వ్యక్తమైంది। జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఆమె అనుచరులు అభ్యంతరం తెలుపగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు। చివరకు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సరితా తిరుపతయ్యకు ఫోన్ చేసి సర్ది చెప్పారు। ఈ ఉదయం కూడా సరితా తిరుపతయ్య వర్గానికి సర్ది చెప్పిన తర్వాతే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి। ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత కె కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। ఈ మేరకు ప్రజా వ్యవహారాలపై సలహాదారుడిగా కేకేను నియమిస్తున్నట్టు తెలిపింది। కేబినెట్ హోదాతో ఆయన పదవిలో కొనసాగుతారని తెలిపింది। కేకే భారాస రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు। కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భారాసకు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు। గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ 9వ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ప్రారంభమైంది। సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా గ్రేటర్ పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు। సమావేశం ప్రారంభం కాగానే మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు। భారాసలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు। భారాస కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు। తిరిగి సమావేశం ప్రారంభం కాగా భాజపా, కాంగ్రెస్ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు। ప్లకార్డుల విషయంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగి భాజపా కార్పొరేటర్ శ్రవణ్ పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు। ఈ దాడుల నేపథ్యంలో సమావేశాన్ని మేయర్ 4 సార్లు వాయిదా వేశారు। అంతకుముందు భాజపా, భారాస పార్టీలకు చెందిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు। నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కిందని, దీనిపై మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు। ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఖాళీ పైపులు, గుర్రం డెక్కతో నిరసన తెలిపారు। గత 5 ఏళ్లుగా ఏపీలో అన్ని విధాల నాశనమైన ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసి ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు। ఆరోగ్య శాఖలో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమించి అధునాతన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు। విజయవాడ యనమల కుదురులో ఆయుష్ మందిరాన్ని ప్రారంభించిన మంత్రి ఆసుపత్రులు నిజమైన దేవాలయాలుగా అభివర్ణించారు। ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యం పేదల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు। డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించామని సత్యకుమార్ తెలిపారు। ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు। వాసుదేవరెడ్డి, కొడాలి నాని, అతని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు। 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతా మహాలక్ష్మి పేరున తాము ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందినట్టు తెలిపిన ప్రభాకర్ 2019లో వైకాపా అధికారంలోకి రాగానే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బెవరేజెస్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నించారని ఆరోపించారు। కొడాలి నాని అనుచరులు తమను బెదిరించారని, తమ గోడౌన్లోని లిక్కర్ కేసుల్ని పగలగొట్టారని ప్రభాకర్ తెలిపారు। ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు। అదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి వాసుదేవరెడ్డికి ఫోన్ చేయగా ఆయన బూతులు తిట్టారని మండిపడ్డారు। ఈ వ్యవహారంపై అప్పటి కృష్ణా జిల్లా జేసీ మాధవి లతారెడ్డికి ఫిర్యాదు చేస్తే ఆమె కూడా దుర్భాషలాడినట్టు తెలిపారు। ఈ మాటలతో మనస్తాపం చెందిన తన తల్లి చనిపోయినట్లు ప్రభాకర్ తన ఫిర్యాదులో వివరించారు। కొడాలి నాని అనుచరులు కొందరు తనకు కూడా ఫోన్ చేసి బెదిరించినట్టు తెలిపారు। అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నట్టు తెలిపిన ప్రభాకర్ ఇప్పుడు తెలుగుదేశం అధికారానికి వచ్చినందున తన తల్లి చావుకు కారణమైన వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు।
నెల్లూరు కార్పొరేషన్లో ఇద్దరు కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో వైకాపా నాయకుడు మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. నెల్లూరు కార్పొరేషన్లో 4 ఏళ్ల నుంచి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే ఆరోపణలున్నాయి. అధికార బలంతో వాటిపై విచారణ లేకుండా వైకాపా నేతలు తప్పించుకుంటూ వచ్చారు. నెల్లూరులో 70 భవనాలకు మార్టిగేజ్ రిలీజ్ కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు ఫోర్జరీ సంతకాలతో అనుమతులు మంజూరు చేశారు. అందులో నెల్లూరు నాటి కమిషనర్ హరిత, ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలను ఫోర్జరీ చేసిన అధికారులు కోట్ల రూపాయలు దండుకున్నారు అనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ ఫిర్యాదు చేయగా గత 15 రోజులుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో మేయర్ భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగులు శివకృష్ణ, ప్రవీణ్, దేవేంద్ర, నాగేంద్రబాబు, కార్తిక్, మాలవీయకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ప్రోత్సాహంతోనే ఉద్యోగుల అక్రమాలపై పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో 4 ఉద్యోగుల్ని కమిషనర్ సస్పెండ్ చేశారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. నేటి నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా తదుపరి ప్రకటన వచ్చే వరకు నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులిచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, వాటికి అనుమతులు ఇస్తే కొన్ని మెడికల్ సీట్లు అదనంగా కలుస్తాయని అధికార వర్గాలు చెప్పాయి. అనుమతుల ప్రక్రియ పూర్తయి కొత్త కళాశాలల సీట్లు మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కు అందుబాటులోకి వస్తే షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్టీఏ అధికారులు వివరించారు. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ అయినట్లు ఇటీవల ఆరోపణలు రాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. నీట్ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ ఇప్పటికీ పలువురిని అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల లీక్ పై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్ నిర్వహణ తీరుపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కాలేదంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. తద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు విద్యా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని మాఫియాను ప్రోత్సహించాయని ఆరోపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో కొన్ని పాఠ్యాంశాలను తొలగించి వివాదాస్పద అంశాలను జోడించడం, పేపర్ లీకేజీలు అందుకు ఉదాహరణలని ఖర్గే తెలిపారు.